Let's lift your hands. అయ్యా నన్ను నేను నీకు సరళ చేసుకుంటున్నా. Yes. Power of the Holy Ghost. స్వరమెత్తి దేవుని స్తుతిస్తాం. నోరు తెరిచి దేవుని స్తుతిస్తాం. నోరు తెరిచి ఓపెన్ యువర్ మౌత్. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు ఆయన వచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చి ఉన్నాడు. అందరూ కూడా స్వరమెత్తి విరోధుడు యేసు వైపు చూస్తే ఈ మధ్యాహ్నం మనకి విడుదల కలగబోతుంది. నీ మీద పనిచేస్తున్న ఏ చేతవని శక్తి ఇప్పుడు పని చేయి. తప్పించబడతాం, రోగములను విడిపించబడతాం, వ్యాధులను విడిపించబడతాం, శాపము నుండి విడిపించబడతాం. సిలువలో కారుతున్న యేసు రక్తమును చూడు, సిలువల వేలాడిన యేసు వైపు చూడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ వైపే చూస్తూ ఉన్నాడు. నిన్ను తాకాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజు నీ విడుదల దినమయ్యింది. కార్యములు ప్రారంభించాడు. చప్పట్లు కూడా దేవుడు in your life. Thank you, Jesus. Invite him with big claps. గట్టిగా చప్పట్లు కొట్టు పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాం. Invite him. Invite Lords of Lords. Invite Kings of Kings. Invite Jesus. Invite Holy Spirit of God. Invite here. Invite with big claps. Invite with big claps. Hallelujah. Hallelujah. Say hallelujah. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నూతన సంవత్సర వాగ్దాన కూడికలో పాలు పొందుకుని మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మిమ్మల్ని కూడా చూడడం చాలా సంతోషంగా ఉంది. రైట్, సమయంలో వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను ఆయన తెరవబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటూ ఉండగానే దేవుడు ప్రజలను స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఏమండి? హల్లెలూయా. దేవుడు ప్రజలను విడుదల చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ వన్ థింగ్ ఏంటంటే తెలుసా? లిసన్ కేర్ఫుల్లీ. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఎలా వినాలి? చాలా జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు అవుతాడు. హల్లెలూయా. సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున అలగడి మీద తలవాల్చుకొని నిద్రించుకొని చుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో చెప్పిరి. చూడండి, ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో చెప్పినటువంటి మాట ఏమన్నాడంటే, అద్దరికి పోదుమని యేసు తన శిష్యులతో చెప్పాడు. ఏం చెప్పాడు? అద్దరికి పోదుమని అంటే ఏంటి? యువతల నుండి అవతలకి. హల్లెలూయా. హల్లెలూయా. యువతల నుండి అవతలకి. హల్లెలూయా. ఈ సంవత్సరం కూడా మీరు ఏమండి యువతల నుండి అవతలకు వెళ్ళబోతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఇస్ కాల్డ్ ఇస్ ఎ గ్లోరీ. హల్లెలూయా. అది గ్లోరీ. హల్లెలూయా. అది ఏంటి? మహిమ. హల్లెలూయా. జీసస్ ఇస్ స్పీకింగ్ విత్ హిస్ డిసైపుల్స్. హల్లెలూయా. యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అద్దరికి పోదుము అని అన్నాడు. అద్దరికి అని అంటే నీ ఉన్న స్థితిలో నుండి దేవుడు మరొక స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సే హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీ ఉన్న స్థితిలో నుండి దేవుడు ఏమంటున్నాడంటే, నేను మరొక కోణంలోనికి నేను తీసుకుని వెళ్ళబోతున్నాను, మరొక స్థితిలోనికి నేను తీసుకుని వెళ్ళబోతున్నాను, మరొక స్థాయిలోనికి నేను తీసుకుని
తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ మాట? యేసయ్య చెప్పాడు. ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. హల్లెలూయా. యేసయ్య ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. ఏమన్నాడు? అద్దరికి పోదుము అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అద్దరికి పోదుము అన్నాడంటే, బికాస్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఇన్ పీపుల్స్ లైఫ్స్. ప్రజల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు శిష్యులతో ఏమంటాడంటే, మనం అవతలికి వెళ్దాము. అద్దరికంటే ఈ స్థితిలో నుండి ఆ స్థాయిలోనికి మనం వెళ్దామని అర్థం. హల్లెలూయా. ఈ యొక్క ఆఫ్టర్నూన్ హల్లెలూయా, దేవుడు మీ జీవితాలను మరొక స్థానంలోనికి దేవుడు షిఫ్ట్ చేయబోతున్నాడు. హల్లెలూయా. God is going to shift you. హల్లెలూయా. దేవుడు ఒక స్థానం నుండి మరొక స్థానంలోనికి దేవుడిని ఏం చేస్తున్నాడు? తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేనైతే ఈ మాట హల్లెలూయా, నేను ఒక విశ్వాసగా అక్కడ కూర్చుంటే చప్పట్లు కొట్టేవాడిని. హల్లెలూయా. Why? Because హల్లెలూయా, దేవుడు చెప్పాడు, నేను ఈ స్థితిలో ఆ స్థితిలోనికి తీసుకెళ్తాను, ఇక్కడ నుండి నేను అక్కడికి షిఫ్ట్ చేస్తాను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు షిఫ్ట్ చేస్తానంటే మీకు సెలబ్రేషన్ లేదా? హ్యాపీనెస్ లేదా? జాయ్ లేదా? మరి ఎందుకు ఏడుకోవాలి? హల్లెలూయా. Give big claps to God. హల్లెలూయా. Show your smile on your face. హల్లెలూయా. నీ ముఖం మీద ఏం చూపించాలి? నవ్వు చూపించాలి. మీ చేతులతో చప్పట్లు కొట్టాలి. రెస్పాండ్ అవ్వాలి. హల్లెలూయా. దేవుడికి రెస్పాండ్ అయ్యేవాడంటే ఇష్టం. హల్లెలూయా. దేవుడు అలాంటి వారిని దీవిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది అయితే ఎంత పిచ్చగా దీవించబడాలనుకుంటున్నారు, మీరు రెస్పాండ్ అవ్వండి. గాడ్ విల్ బ్లెస్ యు. హల్లెలూయా. హల్లెలూయా. He will bless you in action. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ ఊహించిన దానికంటే. హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, యేసు చెప్పాడు, చదువుతా, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయేది. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకున్నమని సముద్రంతో చెప్పగా ఏం చేశాడు? ఎవరితో చెప్పాడు? దిమాగ్ ఉందంటారా? జీసస్ కి ఖరాబ్ అయిందంటారా? చెప్పండి, జీసస్ కి దిమాగ్ ఉందా, ఖరాబ్ అయిందా? ఎవరితో మాట్లాడండి? అరే ఎవరన్నా సముద్రంతో, ఇప్పుడు మీరు వెళ్ళి సముద్రం దగ్గరికి నిలబడి ఏ సముద్రమా అనాలని ఏమంటారు? వీడికి పోయింది, చిక్కిపోయింది అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. వీడికి దిమాగ్ ఖరాబ్ అయింది అంటారు. అవునా కదా? యేసయ్య సముద్రంతో చెప్పాడంట. ఏమని చెప్పాడు? చెప్పాలి, నిశ్శబ్దమై ఉండు అని చెప్పాడు. హల్లెలూయా. మనము కూడా పరిస్థితులతో మాట్లాడాలా. we need to speak with problems. హల్లెలూయా. నీ ఎదురుగా ఉన్నటువంటి సముద్రమును చూసి నువ్వు మాట్లాడాలా. నీ పరిస్థితులతో మాట్లాడాలా, నీ అప్పుతో మాట్లాడాలా, రోగంతో మాట్లాడాలా, వ్యాధితో మాట్లాడాలా, మరణముతో మాట్లాడాలా. హల్లెలూయా. 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 we are the ruler of this universe. మనము ఎవరు అంటే ప్రియదేవుని సంగమా, ఇక సృష్టిని ఏలే వ్యక్తులము మనమే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సృష్టిని శాసించే అధికారము దేవుడు ఎవరికి ఇచ్చాడంటే నీకు నాకే ఇచ్చాడు, కానీ దేవదూతలకు చెప్పడం. హల్లెలూయా. 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 అధికారము దేవుడు మానవునికి ఇచ్చాడు. హల్లెలూయా. we need to use that authority. ఆ అధికారం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. నీవు ఎదుర్కొంటున్న సమస్య నుంచి భయపడవద్దు. నీవు వెళ్తున్న సమస్యను బట్టి భయపడవద్దు. నీవు నోరు తెరిచి సమస్యతో మాట్లాడు, సమస్య నీకు లోపడుతుంది. హల్లెలూయా. నీవు పరిస్థితితో మాట్లాడు, పరిస్థితి నీకు లోపడుతుంది. హల్లెలూయా. యేసు ఆ సముద్రముతో ఏం చెప్పాడు? మిక్కిలి ఓడకొండమని చెప్పగా ఆ సముద్రం ఏమైపోయింది?
గాలి అనేది మిక్కిలి ఏమైంది? మిక్కిలి నిమ్మలమైంది. నిమ్మలమైపోయింది. అంటే అది సైలెన్స్ అయిపోయింది. ఏమైపోయింది? అలలు ఏమైపోయింది? పెనుగాలులు ఏమైపోయింది? చెప్పండి, ఏమైపోయింది? ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న పరిస్థితులు కూడా అణిచివేయబడాలి అంటే నువ్వు నోరు తెరవాలి. నీ జీవితంలో ఉన్న సమస్యలు నీతో మాట్లాడుతూ ఉన్నాయి, అయితే సమస్యలతో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. నీ పరిస్థితులతోనే మాట్లాడాలా, నీ వ్యతిరేకతలతోనే మాట్లాడాలా. హల్లెలూయా. నువ్వు మాట్లాడినప్పుడు నీ జీవితంలో ఉన్న గాలి అడుగుతుంది. హల్లెలూయా. పెనుగాలులు వీచడము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారితో అన్నాడు, మీరెందుకు భయపడుతున్నారు? అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? మీరింకను నమ్మలేక ఉన్నారా? మీరింకను నమ్మలేక అని వాక్యం చెప్పింది. మీరింకను నమ్మలేకున్నారా? ఏం నమ్మలేకున్నారా? నేను యువతుల నుండి అవతలకు తీసుకెళ్తానని మీరు నమ్మలేకున్నారా? హల్లెలూయా. యువతుల నుండి అవతలకి, యువతుల నుండి అవతలకి, అప్పుల నుండి బయటికి, ఆశీర్వాదములోనికి, రోగము నుండి స్వస్థతలోనికి, మరణము నుండి జీవములోనికి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో నుండి వచ్చావో ఆ స్థితిలో నుండి నువ్వు వెళ్ళవు. దిమాగ్ లేదు మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం లేదు. మీరు ఈ స్థితిలో నుండి మీరు వెళ్ళరు. ఎందుకంటే God is going to move you. హల్లెలూయా. దేవుడు నిన్ను కదిలిస్తున్నాడు గ్లోరీ టు గ్లోరీలోనికి. హల్లెలూయా. దేవుడు మహిమ నుండి దేవుడు నడిపిస్తున్నాడు అత్యధికమైన మహిమ. హల్లెలూయా. దేవుడు నిన్ను షిఫ్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఉన్నటువంటి జబ్బుల నుండి ఆరోగ్యములోనికి, మరణము నుండి జీవములోనికి, శాపము నుండి ఆశీర్వాదములోనికి దేవుడు నిన్ను తీసుకొని పోతూ ఉన్నాడు. తెలుసా? He is going to lift your life. ఆయన ఈ విధంగా నీ జీవితాన్ని, పడిపోయినటువంటి నీ జీవితాన్ని, విరిగిపోయిన నీ జీవితాన్ని, నలిగిపోయినటువంటి జీవితాన్ని, అలాగే ఓడిపోయిన నీ జీవితాన్ని దేవుడు తీసుకుని వెళ్ళి విజయంలో కూర్చోబెడుతున్నాడు. హల్లెలూయా. మరణంలో ఉన్నటువంటి నిన్ను తీసుకెళ్లి జీవంలో కూర్చోబెడుతున్నాడు. రోగంలో ఉన్నటువంటి నిన్ను తీసుకెళ్లి దేవుడు ఆరోగ్యంలో కూర్చోబెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సమస్యలో ఉన్నటువంటి దేవుడు లేపి ఇదిగో తీసుకుని వెళ్ళి ఆయన ఐశ్వర్యంలో కూర్చోబెడుతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము దేవుడు మిమ్మల్ని ఒక స్థానం నుండి మరొక స్థానంలోకి తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నాడు. మీ ప్రతి స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. He is giving to you promise. ఆయన మీకు ఏమిస్తున్నాడు? వాగ్దానము. హల్లెలూయా. వాగ్దానం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. వాగ్దానం ఎలాంటిదో తెలుసా? వాగ్దానము లంగరం వంటిది. లంగరు ఏం చేస్తాము? ఓడకి ఏం చేస్తాం? ఏమండి? ఈ యొక్క ఓడకి వేసినప్పుడు ఈ సముద్రంలో అది కొట్టుకొని పోకుండా ఏం చేస్తుంది తెలుసా? లంగరు ఆపుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని వాగ్దానం కూడా ఏం చేస్తుంది తెలుసా? ఈ సంవత్సరము ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ వ్యతిరేకత వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా నిన్ను కొట్టిపోకుండా కాపాడుతుంది దేవుని వాగ్దానం, దేవుని యొక్క ప్రామిస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, దేవుడు ఇస్తున్నాడు నీకు వాగ్దానం. ఈ సంవత్సరమును దేవుడు నేను ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి నేను నిన్ను తీసుకుని వెళ్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. థింక్ గుడ్. మంచిని దేవుని ఎదురని ఆశించాలి. ఈ సంవత్సరం దేవుడు గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నాడు. అయితే అక్కడ శిష్యులు ఏమయ్యారంటే భయపడ్డారు. ఎందుకు? ఆ ఓడలోనికి ఏమొచ్చినాయి అంట? భయపడి ఓడలోనికి ఏమొచ్చినవి? నీళ్లు వచ్చినాయి. నీళ్లు వచ్చినప్పుడు వారి ఓడ ఎలా ఉందన్నాడు? మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది.
మేబీ ఒకవేళ నీ జీవితం కూడా ఒకవేళ విరిగిపోవడానికి సిద్ధంగా ఉంది. మేబీ ఒకవేళ నా జీవితం ఇదిగో ఈ రోజుతో నేను ఎండ్ చేసేద్దాం అని అనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. మేబీ ఒకవేళ నీ జీవితంలో వస్తున్నటువంటి పరిస్థితులు బట్టి ఇక నేను బ్రతకనేమో, నేను సర్వైవ్ అవ్వడం కష్టమేమో, నేను దీవించబడలేనేమో, నేను ఆశీర్వదించబడలేనేమో, నేను గమ్యానికి చేరలేనేమో, ఇదిగో నా బిడ్డలు నేను పోషించుకోలేనేమో, లేకపోతే నా కుటుంబాన్ని నేను కట్టుకోలేనేమో అనేటువంటి ఒక విధమైనటువంటి భయముతో ఉన్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని సంగమ దేవుడు అంటున్నాడు 40వ వచనంలో, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మలేకున్నారా. హల్లెలూయా. మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మలేకున్నారా. యేసయ్య వారిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? వై గాయ్స్ యు ఆర్ ఫియరింగ్? ఈ పరిస్థితులను చూసి ఎందుకు భయపడుతున్నారు? ఈ ఒత్తిడిని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఈ వ్యతిరేకతను చూసి ఎందుకు భయపడుతున్నారు? ఈ శోధనను చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? హల్లెలూయా. ఈ ఓడలోనికి నీళ్ళు వచ్చినప్పుడు మీరు భయపడుతూ ఉన్నారు? జీసస్ ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న మనం చూస్తే, యేసుక్రీస్తు ఆయన బాధతో ఆయన తన శిష్యులను అడుగుతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? వారు యేసుతోనే నడిచారు, యేసుతో కలిసి జీవించారు, యేసు చేసిన అద్భుతాలను వారి కళ్ళతో ఎన్నో చూశారు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కూడా ఎన్నో అద్భుతాలు చూస్తావు. దేవుడు చేసిన నీ జీవితంలో ఎన్నో కార్యాలను చూస్తావు. దేవుడిని స్వస్థపరచడం చూసావు, నేను విడుదల చేయడం చూసావు, దేవుడిని ఆశీర్వదించడం చూసావు, నీ పరిస్థితుల్లో దేవుడు నీకు తోడుగుండడం, నేను విడిపించడం చూసావు. అయినా కూడా మరలా ఏదైనా సమస్య వస్తే అదే సమస్య, మరలా ఫోన్ చేయటం, అయ్యగారు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఇంతకు ముందు చేసిన అద్భుతాలన్నీ కథం, అవన్నీ మర్చిపోతాం. మరలా మన ఎదుటికి ఏదైనా సవాలు కనబడిందంటే, పరిస్థితి కనబడిందంటే, ఏదైనా వ్యతిరేకత కనబడిందంటే, ప్రియ దేవుని సంగమా, మరలా దేవునితో దేవుని దగ్గరికి ప్రార్థన చేయి. డౌట్ పడతా ఉంటాం, ఇక నా జీవితం అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, అద్దరికి పోదు అని చెప్పింది దేవుడు. చప్పట్లు కూడా దేవుని మైపరుస్తున్నాడు. అద్దరికి పోదామని చెప్పింది ఎవరు? యేసయ్య. అంటే అద్దరికి తీసుకుని వెళ్తానని చెప్పింది ఎవరమ్మా? ఎవరు? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మరి దేవుడు మాట ఇచ్చిన తర్వాత తప్పుతాడా? పెనుగాలులు వస్తాయి, అలలు వస్తాయి, శ్రమలు వస్తాయి. హల్లెలూయా. వచ్చినంత మాత్రాన దేవుడు నిన్ను మధ్యలో విడిచిపెడతాడా? హల్లెలూయా, హల్లెలూయా. మనం పాట పాడుతుంటాం, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, కష్టాల కొలిని కాల్చివేసిన, శోభాలు కుండెలు చీల్చివేసిన, కష్టాల కొలిని కాల్చివేసిన, శోభాలు కుండెలు చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అద్దరికి పోదుమని చెప్పింది యేసయ్య. అద్దరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పింది యేసయ్య. నీ పరిస్థితులు మారుస్తానని చెప్పింది యేసయ్య. నీకు వాగ్దానం చేసింది యేసయ్య.
దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమని ఆ వాగ్దానం విఫలము కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు నీతో మాట్లాడిన దేవుడు, నీ శ్రమలో ఉన్నప్పుడు నీతో మాట్లాడిన దేవుడు, నువ్వు నలపబడుతున్న సమయంలో నీతో మాట్లాడిన దేవుడు. ఆయన మాట సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది భూమి ఆకాశములు గతించిపోవునేమో కానీ హల్లెలూయా ఆయన మాటలు గతించమంట. చప్పట్లు కొడితే భయపడతాం. హల్లెలూయా. ఆయన మాటలు గతించము, ఆయన మాటలు గతించము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది నా నోటి నుండి బయలు వెళ్ళినటువంటి మాట ఏమన్నట్టు తెలుసా? ఐజాయాలో అవునా? నా నోటి నుండి బయలు వెళ్ళిన మాట అంటే ఏంటి? నా నోట్లో నుండి బయటికి ఏ మాట అయితే వచ్చిందో అది వెళ్ళి కార్యము సఫలము చేయకుండా మరలా వెనుక తిరిగిరాదంట. చప్పట్లు కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడి యొక్క మాట నీకు ఇస్తే అది నీ జీవితంలో కార్యము జరిగే వరకు మరలా వెనకరా. దేవుడి మాటలు అంత శక్తి ఉంది. హల్లెలూయా. దేవుడు నీతో ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్పు జరిగింది. హల్లెలూయా. నీకు మాట ఇచ్చిన వాడు యెహోవా, నీతో వాగ్దానం చేసిన వాడు యెహోవా, నీతో మాట్లాడే దేవుడు యెహోవా, నిన్ను దర్శించిన వాడు యెహోవా, నీకు వాగ్దానం ఇచ్చిన వాడు యెహోవా. పురుగు వంటి యాకోబు స్వల్పజనముగా ఇశ్రాయేలు భయపడకము, ఇదిగో నీవు నా సొత్తు. You are belongs to me. నీవు నా సొత్తు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్య నిన్ను కదిలించలేదు, ఏ పరిస్థితి నిన్ను కదిలించలేదు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను స్థిరపరిస్తే ఎవ్వరు కూడా నిన్ను పెరికి వేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాటిన కొమ్మవు నువ్వు, దేవుడు అభిషేకించిన కొమ్మవు నువ్వు, అభిషేకించబడినటువంటి బిడ్డవు నువ్వు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ చాతబడి శక్తి, ఏ మాంత్రిక శక్తి, ఏ దయ్యపు శక్తి నీ మీద పని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? యు ఆర్ అనాయింటెడ్ వన్. నీవు అభిషేకించబడిన దానివి, నీవు అభిషేకించబడిన వాడివి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నిమ్మకాయ పని చేయదు, ఏ చింతకాయ పని చేయదు, ఏ మిరపకాయ పని చేయదు, ఏ కర్పూరం పని చేయదు. హల్లెలూయా. వై? బికాజ్ యు ఆర్ అనాయింటెడ్. హల్లెలూయా. పక్కన వచ్చి చెప్తావా? హల్లెలూయా. యు ఆర్ అనాయింటెడ్. నీవు అభిషేకించబడిన దానివి. హల్లెలూయా, హల్లెలూయా. సే హల్లెలూయా. అమ్మా పక్కన ఒకటి చెప్పండి. సే బ్రదర్, సిస్టర్, సే హల్లెలూయా. యు ఆర్ నాట్ బిలీవింగ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అభిషేకించబడిన వారు, మిమ్మల్ని కదిలించటం ఎవరు సాధ్యము కాదు. నీ పక్కన 1000 మంది పడినా, నీ గుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు నాకేదో అయిపోతున్నట్టు అనిపిస్తుందండి అయ్యగారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పు, వాడికి ఎన్నిసార్లు పుషప్ ఇచ్చి వారి విశ్వాసంలో బలపరిచిన మరలా అదే తంతు. నాకు ఇలా అయిపోతుందన్నా, ఇక్కడ నొప్పి వచ్చిందన్నా, కథ. హల్లెలూయా. గుండె నొప్పి ఏమన్నాడు, ఎక్కడ వస్తాయి. హల్లెలూయా. అలాంటి అనుమానం వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. నువ్వు భయపడనక్కర్లేదు, నిన్ను బాధించి వారిని దేవుడు దూరపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే God is going to build your life. Hallelujah. He is going to transform your life. He is going to bless your life. Hallelujah, hallelujah, hallelujah. అందరికి పోదుమని యేసయ్య చెప్పాడు. ఏమని? తుఫాను చెలరేగింది, గాలులు వీచాయి, ఓడలోనికి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. 2026 సంవత్సరంలో నీకు ఏ కష్టం రాదు, ఏ శ్రమ రాదు, ఏ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మాట చెప్పాను అనుకో, నేను అబద్ధ బోధకుడిని, నువ్వు అబద్ధ విశ్వాసి. హల్లెలూయా. శ్రమలు రావని నేను చెప్పట్లా, కష్టాలు రావని నేను చెప్పట్లా, ఇబ్బందులు రావని నేను చెప్పనా, నీ ఓడలోనికి నీరు రాదని కూడా నేను చెప్పట్లా, కానీ నువ్వు మునిగిపో. బైబిల్లో భక్తులు మనం చూస్తే అందరి జీవితాలు శ్రమల గుండానే వెళ్ళారు, కానీ శ్రమలలో దేవుడు కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. హల్లెలూయా. మేము ఒకవేళ శత్రువు నిన్ను చూసి ఒరే చండి అయిపోయింది నీ పని అన్నాను. హల్లెలూయా. శత్రువుతో నేను చెప్పాలి హల్లెలూయా, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను పడినను తిరిగి లేస్తాను. హల్లెలూయా. 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 నువ్వు పడినా తిరిగి లేస్తావు. నువ్వు చెప్పాలా బై వర్డ్స్. ఏమని చెప్పాలి? అందరిలో చెప్తాము, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను మరలా లేచెదును. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను మరలా లేస్తాను. హల్లెలూయా. 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 ఎందుకో తెలుసా ప్రియదేవుని సంగమా, నిన్ను లేపుటకు నిత్యము నీ దేవుడు నీతోనే ఉన్నాడు, నీ చెయ్యి పట్టుకునే ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను విడవలా. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువు చూసి నేను అనుకోవచ్చు వీడి పని అయిపోయింది, ఏమో పని అయిపోయింది, ఏమండి నన్ను ఇలా అందండి, అది ఏమందాక నీ పని అయిపోయింది ఇక అన్నాను. హల్లెలూయా. ఇక అంతే ఫోన్. హల్లెలూయా. అయ్యగారు నా పని అయిపోయింది అంది. హల్లెలూయా. హల్లెలూయా. శత్రు మాటలకు భయపడవద్దు. హల్లెలూయా. శత్రు శాపనార్థనాలకు భయపడవద్దు. మీ జీవితంలో 1000 మంది బిలాములు వచ్చినా కూడా మీ జీవితం మీద హల్లెలూయా ఏ బిలాము మాట పనిచేయదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవాతి దేవుడే నీ పక్షాన ఉంటే ఏ బిలాము నిన్ను శపించినా కూడా అది పనిచేయదు. హల్లెలూయా. హల్లెలూయా. ఐ క్యాన్సిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ జీవితాల మీద పలికిన ప్రతి బిలాము యొక్క శాపనార్థాలను యేసు నామములో కొట్టివేస్తున్నాను ఇన్ జీసస్. ప్రతి శాపమును కొట్టివేస్తున్నాను ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. మీ జీవితంలో ఉన్నటువంటి యెజబెలు ఆత్మలన్నీ కొట్టివేయబడును గాక ఈ మధ్యాహ్నం సమయంలో. మిమ్మల్ని బాధించేవారు మీకు దూరమగును గాక, మీ సరిహద్దులలో సమాధానం కలుగును గాక. హల్లెలూయా. మీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయముని యొద్దకు రాకుండును గాక. హల్లెలూయా. రాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అన్నాడు, మనం చాలా జాగ్రత్తగా నేను క్లోజ్ అయిపోతున్నా. యేసయ్య అన్నాడు, అద్దరికి పోదుమని శిష్యులతో చెప్పింది యేసయ్యే. దేవుడు వాగ్దానం చేసినంత మాత్రాన శ్రమలు రావని, వానలు రావని కాదు, ఏమని తుఫానులు రావని కాదు, ఏమని కష్టాలు రావని కాదు, శ్రమలు రావని కాదు, నీ శ్రమలో కూడా దేవుడిని కాపాడుతానని అర్థం. నువ్వు మునిగిపోవు, ఏమే నువ్వు నాశనం చేయబడవు. హల్లెలూయా. నీకు విరోధ రూపబడి ఏ ఆయుధం వర్తిల్లదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మాల్సింది ఏంటో తెలుసా, వాగ్దానం. నీకు వాగ్దానం చేసింది ఎవరో తెలుసా, దేవుడు. కొంతమంది వాగ్దానం చేస్తారు, ఎవరో తెలుసా, వేసి ఏం చేస్తారు తెలుసా, రేపు పొద్దున్న నీకు నేనేం కొంటానో చూడంటాడు. హల్లెలూయా. ఎవడో ఏమండి. హల్లెలూయా. వీడి మాత్రం పని చేయి. ఎందుకు? ఈజ్ ఎ మ్యాన్, ఈజ్ ఎ డ్రగ్, తాగబోతున్నాడు. డోంట్ కంపేర్ విత్ హిమ్, విత్ లార్డ్. దేవుడితో అతన్ని ఏం చేయొద్దు, కలపొద్దు. హల్లెలూయా. నీ దేవుడు మాటిస్తే దేవుడు కార్యం చేసే దేవుడు. హల్లెలూయా. మాట తప్పని దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సంగమా, త్రాగుబోతులు మాటిస్తే ఒకవేళ వారు మాటను ఏమైనా నిలబెట్టుకో, మనిషి నిలబెట్టుకోలేడు, కానీ దేవుడు ఖచ్చితంగా నీతో చేసిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. అద్దరికి పోదమని చెప్పింది దేవుడే. అయితే పరిస్థితులు ఏమని వ్యతిరేకతలు వచ్చాయి, ఏమని ఆ సమయంలో వారు భయపడిపోయారు, ఆందోళన చెందారు. ఏమైనా హృదయం అంతా ఏమైపోయింది, కలవరంతో నింపబడి ఉంది. ఆ కలవరపడినటువంటి సమయంలో ఏమని వారు అన్నారు, బోధకుడా బోధకుడా బోధకుడా, మేము నశించిపోతున్నామయ్యా. నీకు చింత లేదా? చింత ఏంటంటే తెలుసా, నీకు బాధ లేదా, నీకు ఏం పట్టట్లేదా అని అన్నాడు. తెలుసు యేసు ప్రభు లేచాడు. హల్లెలూయా. లేచి అటు ఇటు చూశాడు. హల్లెలూయా. చూస్తే ఏముంది, హల్లెలూయా, పెనుగాలులు వీస్తూ ఉన్నాయి, నావలోనికి నీరు వచ్చేసింది. హల్లెలూయా.
తుఫాను చెలరేగుతా ఉంది. యేసయ్య అన్నాడు, అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి హల్లెలూయా, గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకున్నమని సముద్రంతో చెప్పగా, నిశ్శబ్దమై ఊరుకున్నమని ఎవరితో చెప్పాడు? హల్లెలూయా. ఏం చేశాడు యేసయ్య? కూర్చున్నాడా, లేచాడు? యేసయ్య లేచి ఏం చేశాడు? సముద్రంతో మాట్లాడాడు. ఏమన్నాడు? నిశ్శబ్దమై ఊరుకున్నమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయాడు. చప్పట్లు కూడా దీనమైపోతాడు. ఇది అయిపోయిన తర్వాత యేసయ్య ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. హల్లెలూయా. చూసారా, యేసయ్య బాధతో చెప్తున్నాడు. ఆయన తన బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఏమన్నాడంటే, మీరు ఎందుకు భయపడుతున్నారయ్యా? అమ్మా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను నీతో చెప్పలేదా? అద్దరికి తీసుకువెళ్తానని చెప్పింది ఎవరు? నేనే. అద్దరికి పోదుమని చెప్పింది ఎవరు? నేనే. దోణిలో కూడా ఉన్నది ఎవరు? నేనే. అయినా కూడా ఎందుకు భయపడుతున్నావు? నీ ఎదుటే కదా మృతులను లేపాను, రోగులను స్వస్థపరిచాను, ఇన్ని అద్భుతాలు చేశాను, ఇన్ని కార్యాలు నేను నీ జీవితంలో చేశాను. అయినా కూడా ఎందుకు నువ్వు భయపడుతున్నావు? పక్కన వాళ్ళతో అడగండి, ఎందుకు భయపడుతున్నావు? పక్కనే కూర్చున్నారు ఇద్దరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. సే హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు? జీసస్ ఇస్ ఆస్కింగ్ దెం. ఈరోజు నిన్ను కూడా యేసయ్య అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు బిడ్డ? నేను నీతో వాగ్దానం చేయలేదా? నేను నీతో మాట్లాడలేదా? నేను నీతో చెప్పలేదా? నేను నిన్ను ఆశీర్వదిస్తానని, నేను నిన్ను దీవిస్తానని, నేను నీ జీవితంలో ఒక నూతనమైన కార్యము చేస్తానని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు వారితో, మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీలో కూడా చాలా భయం ఉండొచ్చు. భయంతో మీరు కృంగిపోతున్నారేమో. ఏం జరిగిందో, నా బిడ్డల భవిష్యత్తు ఏంటో, నా భవిష్యత్తు ఏంటో, నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎలా వెళ్ళాలి, నేను ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఏమండి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేటువంటి ఒక విధమైనటువంటి కన్ఫ్యూషన్ లో, ఒక విధమైనటువంటి కలవరములో నీ హృదయము మొక్కలైపోయిన స్థితిలోనే ఉన్నావేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, ఎందుకు భయపడుతూ ఉన్నావు? హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను గమ్యమునకు చేర్చుతాడు. హల్లెలూయా. మనం పాడుతాం, లంగరిసినావా నా నావకు కొట్టుకొని పోకుండా, లంగరిసినావా నా నావకు కొట్టుకొని పోకుండా హల్లెలూయా. నీకు నీ జీవితానికి లంగరేసింది దేవుడు. ఎప్పుడు నేను పెరిగి వేయలేదు, ఎప్పుడు నేను కదిలించలేదు. ఏ తుఫాను, ఏ అల, ఏ వ్యతిరేకత, ఏ పరిస్థితి, ఏ చింతకాయ, ఏ నిమ్మకాయ, హల్లెలూయా, పోసిపడైందంతే నిమ్మకాయ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ట్రస్ట్ హిమ్. నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మండి అంతే. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం 2026 సంవత్సరం గమ్యానికి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. మీ హృదయ వాంఛలను పరిశుద్ధాత్మ దేవుడు తీర్చబోతున్నాడు. ఈ సంవత్సరం నిశ్చయముగా మీ గిన్నె నింపబడబోతుంది. హల్లెలూయా. మీ కొమ్ము హెచ్చించబడబోతుంది. నీ ప్రమోషన్ రాబోతుంది. నీ స్థితిగతులు మార్చబడబోతున్నాయి. హల్లెలూయా. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నువ్వు బలంగా దీవించబడతావు, నీ ప్రవేశంగా దీవించబడతావు, నీ కర్మ ఫలము, నీ భూ ఫలము, నీ దుఃఖనిందులు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, వారిని అద్దరికి తీసుకెళ్ళాడా లేదా? ఈ సంవత్సరం నీ పని అయిపోతుంది.
అలా పని అయిపోతుందంటే అది కాదు, నీ కార్యం సఫలం అవుతుంది. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో యేసయ్య మరి చెప్పాడు అద్దరికి పోదుమని. హల్లెలూయా. హల్లెలూయా. 4వ అధ్యాయం ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, లెట్స్ గో టు రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఎలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను. యేసయ్య దేవుడు, తండ్రి దేవుడు అబ్రహాముతో రోజు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, అబ్రహామా, ఇదిగో నీ సంతానం నేను ఇలా దీవిస్తానన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరితో చెప్పాలి? అబ్రహాముతో. ఓకే, అయితే అబ్రహాముతో చెప్తే అబ్రహాము నమ్మడానికి ఏ విధంగా ఆస్కారం లేదు. ఎందుకంటే తన వయసు అప్పటికే 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు చేసింది. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో ఏమండి అబ్రహాము గురించి రాయబడింది, నీ సంతానము ఎలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంట. అంటే నేను ఇలా దీవిస్తా, నేను నేను ఆశీర్వదిస్తా. ఎగ్జాంపుల్, నేను మీకు ఒక ఇల్లు ఇస్తాను అని చెప్పాడు దేవుడు. చెప్తే నీకు నమ్మడానికి ఏం లేదు, ఆధారం లేదు. ఎందుకు? చూస్తే అన్ని అప్పులే. ఏమండి, స్థలం లేదు, మొగుడంటే తాగేస్తున్నాడు, పిల్లలంటే మాట్లాడట్లేదు. ఏమండి, పరిస్థితులు చాలా వరస్ట్గా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఏమండి నువ్వు నమ్మగలుగుతావా? అలా ఎందుకు? పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? అంటే వ్యతిరేక పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని నమ్మాలి. ఈ వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి? దేవుని వాగ్దానములు అమ్మ ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. దేని పట్టుకోవాలి? గట్టిగా. నీ భర్త కాలరా, ఇల్లు కొంటానన్నావు కదరా పై అన్నావా? కాలర పట్టుకుంటామా? ఎవరి వాగ్దానం పెట్టుకో? దేవుని వాగ్దానం గట్టిగా పట్టుకో. దేవుని వాగ్దానం గట్టిగా పట్టుకుని ఏం చేయాలి? యూ హ్యావ్ టు ప్రే. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయితే అబ్రహాము కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చినప్పుడు అబ్రహాము తాను అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఏం చేశాడట? నిరీక్షణ కలిగిన బిడ్డ. ఆధారము లేదు అని అంటే ఏంటి అర్థము? పరిస్థితులు ఏమి బాగోదు. చూస్తే పరిస్థితులు చూస్తే ఏవి కూడా దేవుడు చెప్పిన వాగ్దానములు నెరవేర్చినట్టు నా జీవితంలో ఏమని ఏ ఆధారము కనబడడం లేదు. అలాంటి పరిస్థితి, ఆ పరిస్థితి కూడా అబ్రహాము వెళ్తా ఉన్నాడు. ఏంటి ఆ పరిస్థితి అంటే చదువుదాం కింద. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని. ఇప్పుడు అతనికి నిరీక్షణకు ఆధారం లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అతని శరీరం ఏమైపోయిందంట? మృతతుల్యం అయిపోయింది. ఎందుకు? అబ్రహాము ఏం చేద్దా చెప్పాలి? 100. హల్లెలూయా. తన భార్యను చూస్తే, శారాను చూస్తే పిల్లలు పుడతారని అనిపించట్లా. తనను చూస్తే తనకి ఏమనిపించట్లేదు? నాకు పిల్లలు పుడతారని లేదు. దేవుడు నా జీవితంలో నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు.
ఒక్కడికి తండ్రి అయితే చాలు అనుకుంటున్నాడు. ఎవరు? అబ్రహాం. ఎందుకు అతనికి నిరీక్షణ లేదంటే తన శరీరాన్ని చూసుకున్నాడు, తన భార్యను చూశాడు, తన పరిస్థితులు చూశాడు. ఆ పరిస్థితులు చూసినప్పుడు అబ్రహాముకి నిరుత్సాహం కలిగింది. నిరుత్సాహం కలిగింది. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నీ పరిస్థితులను చూసి, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి, వ్యతిరేకతలను బట్టి నీవు కూడా దేవుడు వాగ్దానం చేసేది నా జీవితంలో నెరవేరదేమో, దేవుడు నన్ను దీవించడేమో, నా పరిస్థితి ఇక ఇంతేనేమో, నా జీవితం ఇంతేనేమో, నేను దీవించబడలేనేమో, నేను ఆశీర్వదించబడలేనేమో, నేను చూస్తూ ఉండగా నా బిడ్డలు సెటిల్ కాలేనేమో, నా బిడ్డల జీవితంలో కార్యము జరగదేమో, నాకు ఉద్యోగం రాదేమో, నాకు ప్రమోషన్ రాదేమో, నేను స్వస్థపరచబడలేమో అనేటువంటి ఒకవేళ ఆ నిరాశ నిస్పృహలో నీవు ఉన్నావేమో. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఆ నిరాశ నిస్పృహలో గుండా వెళ్ళాడు. ఆ నిరాశ నిస్పృహలో గుండా వెళ్ళినప్పుడు, తన శరీరమును చూసుకున్నప్పుడు, తన భార్యను చూసినప్పుడు ఎన్నిసార్లు ఏడ్చాడు. 75 సంవత్సరాలకి దేవుడు పిలిచాడు. 25 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నా జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేరు. ఎన్నిసార్లు ఏడ్చుకున్నాడు, ఎన్నిసార్లు తల తిప్పుకుని ఏడ్చాడు తన భార్యకు తెలియకుండా. ఎన్నిసార్లు ఒంటరిగా వెళ్ళి అబ్రహాము ఏడ్చాడు. హృదయంలో అబ్రహాము ఎంతగా నలిగిపోయాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవునికి వాగ్దానం చేసి సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నీ జీవితంలో ఎలాంటి మార్పు లేదేమో, ఎలాంటి కార్యము జరగలేదేమో, నీవు కూడా ఒక విధంగా ఏడ్చుచున్నావేమో, చెప్పుకోలేక, భర్తకు చెప్పుకోలేక, బిడ్డలకు చెప్పుకోలేక, భార్యకు చెప్పుకోలేక, ఒంటరిగా ఏడుస్తూ కుమ్ముతున్నటువంటి కుమిలిపోతున్న స్థితిలో నీవు ఉన్నావేమో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెందుకు కుమిలుతున్నావో తెలుసా? నువ్వెందుకు ప్రియ సంగమా నిరుత్సాహంలోనే తెలుసా? నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి, నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి, నీ పరిస్థితులు నువ్వు చూస్తున్నావు కాబట్టి, నీ పరిస్థితులు మార్చువాడి వైపు నువ్వు చూడడం లేదు కాబట్టి నీ జీవితంలో నిరుత్సాహం. నీ బ్రతుకు మారకపోవడానికి గల కారణము నువ్వు చూసుకుంటూ ఉన్నావు. నీ బిడ్డలు నువ్వు చూసుకుంటూ ఉన్నావు, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటూ ఉన్నావు. వస్తున్న అప్పులు చూస్తున్నావు, వ్యతిరేకతలు చూస్తున్నావు, అవమానాలు చూస్తున్నావు. వాడు నన్ను ఇలా అన్నారు, ఈమె నన్ను ఎలా అంది, అతను అలా అన్నాడు, వాడు ఎలా అన్నాడు అని నీవు వారిని వీరిని వైపు చూస్తున్నావు. నీవు దేవుడి వాగ్దానాలు చూడడం లేదు, దేవుడు ఇచ్చిన మాటలు చూడడం లేదు, దేవుడి కార్యాలు చూడడం లేదు, దేవుడి జీవితంలో పనిచేసే విధానం చూడడం లేదు. అందువలన నీవు ఇంకా అక్కడే ఉన్నావు. నీవు దీవించబడకపోవడానికి గల కారణం అదే, నీవు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం అదే, నీ జీవితంలో దేవుడు పని చేయకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్నటువంటి నిరుత్సాహం. నిన్ను నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు చూసుకున్నంత కాలం నువ్వు దీవించబడలేదు. నీవు చూడాల్సింది ఐశ్వర్యవంతుడైన దేవుడు. నీ అప్పులను రేలతో సహా తీసివేసే దేవాతి దేవుడిని నువ్వు చూడాలా? నిన్ను స్వస్థపరిచే దేవాతి దేవుడిని చూడాలా? రోగము నుండి మరణము నుండి విడిపించే దేవుడి వైపు నువ్వు చూడాలా? నీ పరిస్థితులను మార్చువాని వైపు నువ్వు చూడాలా? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో ఆ నిరుత్సాహం వచ్చినప్పుడు అబ్రహాము ఈ విధంగా చేశాడంట. ఏమన్నాడు చూసారా? అతడు తన శరీరమును బట్టి, తన భార్యను బట్టి ఆలోచించాడంట. అంటే అవిశ్వాసానికి గురయ్యాడు. మన జీవితంలో కూడా అవిశ్వాసానికి గురవుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయి, వాక్యం చదువు, దేవుడి మందిరానికి వెళ్ళబుద్ధి కాదు. ఎందుకు? మన జీవితం చూసి దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాతో మాట్లాడింది ఏంటి, దేవుడు నాతో చెప్పింది ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి, నా జీవితం అలా లేదుగా, నా పరిస్థితి అలా లేదుగా, నా బ్రతుకలా లేదుగా, నా బిడ్డల జీవితం అలా లేదుగా, నా కుటుంబం అలా లేదుగా అని నిన్ను చూసుకుని బాధపడుతూ ఉన్నావు, నిరుత్సాహానికి గురవుతూ ఉన్నావు, వేదన పడుతున్నావు, దుఃఖిస్తూ ఉన్నావు, కన్నీరు కాలుస్తూ ఉన్నావు. అయితే అబ్రహాం అక్కడ ఒక మంచి పని చేశాడు. ఏం చేశాడు తెలుసా? శారా గర్భమును మృతుతుల్యమైనట్టు ఆలోచించదు, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానముల గురించి సందేహింపక. హల్లెలూయా.
పక్కన వాళ్ళతో చెప్దామా, చేయి పెట్టుకుని చెప్దామా? సహోదరి సందేహించు, చెప్పు చెప్పు, చేపట్టు. ఈ బాబుతో చెప్పమ్మా, నువ్వు చెప్పు, చెప్పాలా? సే అలా చెప్పమ్మా, నన్ను చూడటం కాదు, పక్కన వాళ్ళతో చెప్పండి. సందేహించుకుంటుంది. దేవుని వాగ్దానం గురించి సందేహించొద్దు. ఏం చెప్పాలి? దేవుని వాగ్దానం బట్టి సందేహించొద్దు. ఎందుకు తెలుసా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మాట అంటే మాట, మాట మార్చే ముందుకు మాట, వెనుక మాట. మనం ఇప్పటికే మనుషులతో మాటలు పొందుకుని విరిగిపోయి నలిగిపోయి ఏ ఒక్కడ మాట నమ్మొద్దు, ఎవరి మాట నమ్మొద్దు అసలు. మనం ఎందుకో తెలుసా? వారు మన మాటలు, వారు చెప్పిన మాట మీద వారు నిలబడరు. కానీ మన దేవుడు నిలబడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. అందరూ చెప్తామా? యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యం. ఖచ్చితంగా నీ గిన్నె నింపబడబోతుంది ఈ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. Your cup will overflow. హల్లెలూయా. మీరు నమ్మి వెళ్ళిపోండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Look at God, not problems. హల్లెలూయా. పరిస్థితులు మార్చువాడు ఆయన. ఏమైనా చేయగలరు, ఏమైనా చేయగలరు. గొర్రెల దొడ్లో తీసుకెళ్లి రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. జైల్లో ఉన్న వాడిని ఐగుప్తుకి రాజుని చేశాడు నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి మార్చబడుతుంది. నీ పరిస్థితి మార్చబడుతుంది. పక్కన చెప్తావా? హల్లెలూయా. నీ పరిస్థితి మార్చబడబోతుంది. హల్లెలూయా. నీ కథ మొత్తం మారుతుంది. హల్లెలూయా. నీ చరిత్రను మారుస్తున్నాడు దేవుడు. నీ పరిస్థితులలో దేవుడు సహాయం చేయబోతున్నాడు. నీ అప్పులని కొట్టవేయబోతున్నాడు. యువర్ కంపెనీ అప్పు తీసుకుంటే మీరు అప్పు చేస్తానుగా మార్చివేయబోతున్నాడు. ఈ స్థితిగతులని మారబోతున్నాయి. హల్లెలూయా. ఒక్కడిని కూడా కనడానికి ఇబ్బంది అవుతుందేమో, దేవుడు నిన్ను గర్భవతిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇల్లు లేని నీకు దేవుడు ఇల్లు పోతున్నాడు. హల్లెలూయా. నాట్ సింగిల్ హౌస్. ఇఫ్ యు బిలీవ్ గాడ్ విల్ గివ్ యు డజన్. హల్లెలూయా. నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే నా దేవుడు డజన్ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యారు మాకు ఒకటి చాలని అనుకోండి. హల్లెలూయా. నీకు ఒకటే వచ్చును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకైతే డజన్ కావాలి. ఏమే? హల్లెలూయా, హల్లెలూయా. శ్రీ అబ్రహాము చూడండి, తన శరీరాన్ని బట్టి ఆలోచించాడు, తన పరిస్థితులను బట్టి ఆలోచించాడు. కానీ నేను చెప్పి ముగించేస్తాను, ఓకే? అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింప దేవుని వాగ్దానం
వాగ్దానముల గురించి సందేహించక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి సమర్థుడా అసమర్థుడా గట్టి చెప్పాలి. చెప్పు లక్ష్మి, చెప్పు. దేవుడు చెప్పాలి. నా దేవుడు నాతో వాగ్దానం చేసిన వాడు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమర్థుడని రూఢిగా విశ్వసించి. ఎలా విశ్వసించాడంట? రూఢిగా అంటే తెలుసా? హృదయం అంతా. హల్లెలూయా. జరగమ్మ నమ్మాలు. హల్లెలూయా, హల్లెలూయా. Believe God. Trust God. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నా ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. దేవుడు ఒక తల్లిదండ్రులు 2 పాయలు ఎత్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు ఎలాంటి పోషణ కర్త అంటే, హల్లెలూయా, అరణ్యములో ఆహారం దొరికిద్దా? అరణ్యంలో ఆహారం దొరికిద్దా? ఎక్కడ దొరికింది? అరణ్యములో ఆహారం ఉండదు. ఎటు వెళ్ళాలో కూడా తెలియదు, ముందుకెళ్ళాలో తెలియదు, వెనక్కెళ్ళాలో. ఇలా వెళ్తే వచ్చేద్దాం అనిపిస్తుంది, అంతే, రాదు. హల్లెలూయా. ఏం చేయాలో తెలియదు. హల్లెలూయా. నా దేవుడు అరణ్యములో మనుషులు తినే ఆహారం కాదు, పరలోకపు మన్నాతో పోషించాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా కూడా వెతికి వెతికి దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. నీ కథ మొత్తం మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. God can supply. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా దేవుడు వెతికి నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఆగారు ఏడుస్తా ఉంది. ఎక్కడ? అరణ్యం ఏడుస్తావు. బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు, ఏడుస్తా ఉంది. దేవుడు నీటి బొగ్గను పుట్టించాడు. ఎక్కడ? ఇశ్రాయేలు త్రాగడానికి ఏమి లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ? మీరు చేర్చండి, వస్తుందేమో చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బండను చీల్చి నా దేవుడు పోషించాడు లక్షల మందిని. హల్లెలూయా. ఏమైనా చేయడం అంటే ఇదే. హల్లెలూయా. నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర స్థలం లేదు. హల్లెలూయా. 24 hours మిరకల్స్ జరిగిపోతున్నాయి. హల్లెలూయా. 24 గంటలు మీరు వెళ్తూ ఉండగానే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ దుఃఖమును సంతోషంగా మార్చివేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, అబ్రహాము నమ్మాడు, నా దేవుడు సమర్థుడు. ఏలే ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఏలేకి ఆహారం ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఎక్కడ? కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. ఎవరైనా అన్నం పెడతాకున్నాడా ఏలియాకి? కానీ నా దేవుడు కెరీతు వాగు దగ్గర కాకులతో రొట్టె మాంసం ఎక్కడ తగల. హల్లెలూయా. ఏం పెట్టాడు? రొట్టె మాంసం. హల్లెలూయా. అది 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు వారికి ఆశీర్వదించి పెట్టాడు. ఎలా పెట్టాడు తెలుసా? వారు తృప్తి నొందినంతగా చేపలు వడ్డించారు. నా దేవుడు ఈ సంవత్సరం నేను సమృద్ధిగా తృప్తిపరచుడుగా. ఈ నెల దాటక ముందే నా దేవుడు మీ జీవితంలో భయంకరమైన కార్యములు చేయునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఉత్తముడని నీవు రుచి చూస్తున్నావు. హల్లెలూయా. నీ జీవితంలో ఆయన కార్యం చేయబోతూ ఉన్నాడు. సంగమా, కాబట్టి నీ పరిస్థితులను బట్టి నీవు దేవుని వాగ్దానమును సందేహించు. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి దేవుని సందేహించు. ఇంకెప్పుడు చేస్తావు ప్రభువా? ఇంకెంతకాలం ప్రభువా? నా జీవితం ఎలా ఎందుకైంది ప్రభు అని కొంతమంది, చాలా మంది విశ్వాసులు ఫోన్ చేస్తూ ఉంటుంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు లేడండి, దేవుడు ఉంటే నా పరిస్థితి ఎలా ఎదుర్కొంటుంది అని అంటున్నారు. ఎందుకో తెలుసా? వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితి. నీవు కూడా ఒకవేళ కోపంలో దేవుడు లేడండి అని అన్నావేమో. దేవుడు ఉంటే నాకు ఎందుకు ఎలా అవుతుంది?
నేను మందిరానికి వెళ్తున్నా, దశమ భాగం ఇస్తున్నా, సంఘములో పని చేస్తున్నా, ఇన్ని చేస్తున్నా కూడా నా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితులు అనుకుంటున్నామేమో. హల్లెలూయా. నయమే కదా, నయమేనా? హల్లెలూయా. I could sense about you. దేవుడు చేయి చాచేసాడు నీ వైపు. హల్లెలూయా. దేవుడు ఈ స్టోరీ చేంజ్ చేస్తున్నాడు. హల్లెలూయా. I could sense in my spirit. Hallelujah. Your sorrow, your shame, it will turn into joy. Amen. Hallelujah. 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 Thank you, Jesus. Hallelujah. Hallelujah. దేవుడు ప్రతి పరిస్థితి ఆయన ఆధీనంలో, ఆయన కంట్రోల్లోనే ఉంది. లేదంటే ఏం చేస్తాడు తెలుసా? తొక్కుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు దేవుని మాట, మనుషులు దేవునికి లోపడరు, కానీ సృష్టి దేవునికి లోపడతారు. సమస్తం, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఆయన ఆధీనంలో సమస్తం ఉంది. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నా చేయి అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, నా జీవితం అయిపోయింది. అవలా అయిపోనివ్వడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె అంటుంది, మాట్లాడుతుంది, అయ్యా 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ముందు వచ్చినట్లయితే లాజరు బతుకు. యేసయ్య అన్నాడు, మార్తా, నేను నీతో చెప్పలేదా? నువ్వు నమ్మిన ఎడలా దేవుని భయపడుచుందని నేను నీతో చెప్పలేదా? అయ్యా, మృతులు పునరుద్ధానమందు లేస్తాడని నేను. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు తెలుసా? పునరుద్ధానములు జీవములని నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా లేస్తాడు. హల్లెలూయా. ఆయన సమాధి దగ్గరికి వచ్చాడు. ఆయన అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. చచ్చినోడు బయటకు వచ్చాడు. ఆ దేవుడు అది. హల్లెలూయా. 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 నీ జీవితంలో నువ్వు సత్య పరిస్థితుల్లోనే ఉన్నావేమో, ఎండు పరిస్థితిలో ఉన్నావేమో, ఇసుక పరిస్థితిలో ఉన్నావేమో, విరిగిపోయిన స్థితిలో ఉన్నావేమో. హల్లెలూయా. నీ చరిత్ర మార్చబోతున్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. He is going to transform your life. He is going to change your destiny. హల్లెలూయా. నీ గమ్యమును మార్చబోతున్నాడు. నీ గమ్యమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడతారు. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. బిలీవ్, ట్రస్ట్ హిమ్. ఈ సమయంలో అనాయింటింగ్ ప్రేయర్ జరగబోతుంది. ఈ సమయంలో అభిషేక ప్రార్థన జరగబోతుంది. ఏ ఒక్కరు వెళ్ళొద్దు. నేను దీవించబడకూడదు అని అనుకుంటే యూ కెన్ లీవ్. యాకోబు రాత్రంతా పెరిగిలాడాడంట, దేవా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు. ఈ యొక్క మధ్యాహ్న కాలం నన్ను దీవించు ప్రభు. నేను వట్టి చేతులతో వెళ్ళాలనుకోవడం లేదు, నేను ఖాళీ చేతులతో వెళ్ళాలనుకోవడం లేదు, నేను విడుదలతో వెళ్ళాలనుకుంటున్నా, సంతోషముతో వెళ్ళాలనుకున్నా. నా జీవితంలో అద్భుతం చేయను. కన్నీరు కాచి దేవుని సన్నిధానం అడుగుతాను. దేవా నన్ను దీవించు ప్రభు. ఈ సంవత్సరం నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. His anointing is coming upon you. Prayer oil, anointing oil తీసుకున్నాడు. ఎవరు మొదలుగొనొద్దు. దేవుడు దొరుకు కాలం, దేవుడు దర్శించే కాలం, దేవుడు దీవించే కాలం. ఇది నీ కాలమై ఉంది. దేవుడిని ఆశీర్వదించే కాలమైంది. ఈ అవకాశాన్ని వదులుకో. నన్ను దీవించు ప్రభు అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిలీజ్ నీ చేతిలో రొట్టెను
మీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో తెగులేనయ్యా మీరు యేసయ్యా అందులో మాట చెప్తామా నీ చేతిలో తెగులేనయ్యా మీరు యేసయ్యా దయచేసి అందరూ కళ్ళు మూసుకుంటాము, ప్రార్థనలో ఏకీభవిస్తాము. ఆయన మనము విరవడానికి సిద్ధముగా దయచేసి కూడా
హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివి. పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివి. పౌలుగా మార్చితివి. నీ చేతిలో గుప్పెనులేయ్యా, నీరు యేసయ్యా. నీ చేతిలో గుప్పెనులేయ్యా, నీరు యేసయ్యా. నీరు యేసయ్యా.
మాట రిలీజ్ Receive power. కూర్చో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం Receive is on ice. దేవుని మందిర పరిచయం ప్రార్థన ప్రేరేపించబడిన ఈ ప్రార్థనని పట్టుదల ఆ డబ్బాలో కలిగినది యేసయ్యనామం పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మీదకి దిగి వస్తుంది. అగ్ని అభిషేకం. Receive fire in the name of Jesus. Hallelujah, hallelujah, hallelujah. Releasing fire. కింద రాయండి. దైవజనులు ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ అమూల్యమైన కాணிకలను దాంట్లో కవర్లో పెట్టి సముద్రుడు మీ దగ్గరికి వస్తారు. నడవడానికి ఇబ్బంది లేకుండా అగ్ని అభిషేకం పెడతాను కూర్చుంటున్నారు.
దైవజనుల మరి అభిషేక ప్రార్థన చేయడానికి మీ అందరూ వస్తున్నారు. ప్రార్థన ప్రవర్తిస్తున్నారు. పట్టుకో ఫైర్. ప్రార్థన అయిపోతే మీరు కూడా మాతో సహకరించి పాడుతూ ప్రభు దేవుడి సంవత్సరం నీకున్న సమస్యలను పరిష్కరించి దేవుడిని ఆశీర్వదించడం చేస్తున్నాడు. నీ హృదయంలో దుఃఖము వేదన ఫైర్. ప్రతి కాడి వెరగొట్టబడుతుంది. Father, in Jesus' name, I bless you. కలిసి చేస్తే ఏదైనా సాధ్యమో అని అన్నాం.